చూసారు ముందు నేను కూడా సినిమాని భయ్యా. ఏ సినిమా చూసా? జాక్. ఎక్కడ మూవీ? నేను కూడా సినిమానే, కానీ సినిమా అయిపోయిందా? ఇప్పుడు ఏం నచ్చలేదు? స్టోరీ నచ్చలేదు. స్టోరీ నచ్చలేదు నాకు. అసలు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసావు? అక్కడ ఏముంది? నేను ఏదో అనుకున్నా, అది ఏదో అయింది. కామెడీ కూడా లేదా? నాకైతే ఏది నచ్చలేదు. ఏదో తాండేల్ రూట్లో, లేకపోతే చావా రూట్లో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో, లేకపోతే హిందువుల ముస్లింల మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు, కానీ నాకు సక్సెస్ కాలేదు. నేను హీరోయిన్ కోసం పోయినా. ఇందులో ఉన్నది ఏంటంటే హీరోయిన్ కోసం చూడవచ్చు బోర్ కొట్టకుండా. అప్పుడప్పుడు వైష్ణవి చైతన్య ఇంక కొంచెం ఎక్కువ సార్లు కనిపిస్తే ఇంకా కొంచెం థియేటర్కి ఇంకో కొంతమంది ఎక్కువ మందికి పోయేవాళ్ళేమో, తక్కువ టైం కనిపించేది కాబట్టి తక్కువ మంది పోతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కామెడీ లేదు, సీరియస్ లేదు, ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు. నాకు అది నేను డిగ్రీ అంటే కదా, దీనికి పీజీ కూడా సరిపోదేమో అనుకుంటున్నాను. పీజీ కూడా సరిపోదేమో. ఒక్క సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ అన్న బయటకు వచ్చిన భయ. ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్న ఒక సాంగ్ అన్న ఎందుకు కనిపిస్తలేదు అని చూస్తే ఇందుకు కనిపిస్తలేదు. బోర్ అని చెప్పలేం, కానీ సరైన కథ లేదు. జాక్ మూవీ చూసి అసలు నిజం చెప్తున్నా, సినిమా అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఒక రా ఏజెంట్ గా అవ్వాలి అని కోరికతోటి మన జాక్ సిద్ధు జొన్నలగడ్డ పడ్డ కష్టం లాస్ట్కి వచ్చేసరికి ఫలితం దక్కింది అన్నట్టుంది. ఏం లేదన్నా, ఇందులో ఏంటంటే ఈయన దేశం కోసం ఏదైనా చేయాలి, దేశం కోసం నేను ఏదో చేయాలని ఉత్సాహంతో బయటకు వస్తాడు. సో రా ఏజెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటాడు, కానీ ఎవరు జాబ్ ఇరిగి ఈయన యాటిట్యూడ్ చూసి ఎవరు సో ఎవరు ఇచ్చింది ఏంటి, నేనే రా ఏజెంట్ అని చెప్పేసి ఈయన సొంతంగా రా ఏజెంట్ హెల్ప్ చేయాలి అన్న విధంగా ఈయన ప్రతి పని అయితే ఉంటుంది. సో ఈ విధంగా మన ప్రకాష్ రాజ్ గారు ఈయనకి మధ్య కాన్వర్సేషన్ చాలా బాగుంటుంది. డైలాగ్ అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే ప్రతి విషయంలో పెంట చేస్తూ ఉంటాడు మన హీరో. సో వీళ్ళిద్దరూ చాలా మంది ఫన్ క్రియేట్ చేశారు. అండ్ మన హీరోయిన్ బేబీ ఇందులో చాలా క్యూట్గా ఉంది. కొన్ని లిప్ సీన్స్ కూడా ఉంటాయి, హైలైట్ అని చెప్పాలి. అంటే ఇంటర్వెల్ నుంచి అయితే దేశం కోసం మొదలవుతుంది, నేపాల్ వెళ్ళడం, పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా చూడాలనిపిస్తుంది. ఈ మధ్యలో వచ్చే డైలాగులు ఏవైతే ఉన్నాయో, పది డైలాగులు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో కొన్ని సీన్స్లో, టెర్రర్ సీన్స్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడం. అంటే లాస్ట్కి వచ్చేసరికి మాత్రం నిజంగా ఒక ఫైట్ అయితే ఉంటుంది అన్న ట్రైన్లో. అల్లు అర్జున్ గుర్తొచ్చాడు నాకు. అల్లు అర్జున్ కాళికమ్మ విగ్రహం దగ్గర ఫైట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్లో కట్టేసి, అదే ఫైట్ ట్రైన్లో ఉంటుంది. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా. చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఐబొమ్మలు ఇందులో చూద్దాం అనుకోవద్దు, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా బాగుంది సినిమా, సూపర్. లేదు వీళ్ళు పబ్లిసిటీ కూడా డీజెట్లు అంతా హైప్ అయితే ఏం చేయలేదు. సిద్ధు ఏంటంటే తను తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా అయినా సరే డీజెటీలో ఫ్లేవర్ అని అక్కడ ఆ మూడ్లోనే ఉండిపోయాడు. సో యాక్టింగ్ కూడా అంతా డీజెటీలో చూసిన అనిపించాము, ఎక్కడ కొత్తగా అనిపించింది. లేదు ఇంకా ఆ మూడ్లోనే ఉన్నాడు, ఆ మూడ్లో ఉండి యాక్ట్ చేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక స్పై జానర్ కావాల్సిన ఒక సీరియస్ ఆ రోల్ అయితే చేయలేకపోయాడు. యాక్టింగ్ వచ్చి ఇంప్రూవ్ అయ్యాడు, కాకపోతే ఇంకా టిల్లుస్ ఆ షేడ్సే కనిపిస్తుంది తప్ప. లేదు బేబీతో కంపేర్ చేస్తే క్రింజ్ అసలు తనకి యాక్టింగ్ స్కోప్ లేదు, ఏం లేదు. ఓవర్ యాక్షన్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. తన స్లాంగ్ అయినా యాక్టింగ్ అయినా సరే కంప్లీట్గా అసలేం బాగా సినిమా ఓవరాల్గా చేస్తుంది. తన పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేది ఒక్కటి కూడా లేదు. స్టోరీ, బీజిఎం, లేదా స్క్రీన్ ప్లే అయినా, లేదంటే ఫైట్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా ఏ ఒక్కటి కూడా సినిమాలో పాసిబుల్ లేదు. అంతా నెగటివ్. ఆయన ఎందుకో సరిగ్గా యూజ్ చేసుకోవాలనిపించింది. తనని రెగ్యులర్ రొటీన్ యాక్టింగ్ కానీ తన క్యారెక్టర్ వైజ్గా కూడా కొత్తగా ఏం లేదు. సో అంతా రొటీన్ అనిపించింది తన క్యారెక్టర్ అనేది. ఏ ఒక వావ్ ఫ్యాక్టర్ లేకుండా పోయింది. రిచార్జ్ స్టార్ 1.